ఈరోజు మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ మీద వెళ్ళి తర్వాత బాగా డిసప్పాయింట్ మీద వచ్చామండి. హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు ఫిషింగ్ అని వెళ్ళామండి. నేను నాతో ఒక మాయి గారిని తీసుకెళ్ళాను. ఈరోజు ఇది ఒక ప్రాజెక్ట్ పెట్టండి. ఇది ఇక్కడ ఎవరైనా పట్టచ్చు, పర్లేదు. ఇక్కడ ఇది ఫస్ట్ హాల్ అండి. ఇక్కడ కట్టాక ఫస్ట్ హాల్ ఇది. అక్కడ కట్టి ఇక్కడ అడ్డగా ఒక వల కట్టామండి. అడ్డగా వల కట్టి అటు నుంచి లాక్కొచ్చామన్నమాట. మొత్తం ఆ సైడ్ నుంచి మొత్తం కూడా. సో అక్కడే మాకు కనీసం ఒక 2-3 కేలు పడ్డాయండి అటు సైడ్ లాగినప్పుడు. ఇక్కడ ఈ అడ్డు కట్టిన వల్ల ఎన్ని పడి చూపిస్తాను చూడండి. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చానండి. ఈరోజు మాత్రం అస్సలు చాలా డిసప్పాయింట్ అయింది. ఈరోజు మాత్రం కనీసం అండి ఫోన్ పట్టుకుని వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి, చూపిస్తున్నాను. నీటిలో ఆగుతుంటే ఒక్క చేపడు చూసారా, అది ఇంట్లో ఆగుతుంటే అది అట్లా అవుతుంది. అదే చేపడు చూపిస్తుంది ఉన్నాయి. బాగా లోతు, కొంచెం లోతు అండి ఇది. కొంచెం మరీ అంత లోతు, ములిపి అంత లోతు కాదు, కొంచెం లోతే. కానీ అది ఇట్లా ఆగుతుంటే అట్లా ఆగేస్తుంది ఇంకా. అది ఏంటని చూపిస్తున్నాను అండి, ఇంకా తీయలేదు. అది పెద్ద చేప కాదు కానీ ఇదిగోండి, ఇది రాగిండి అంటారు మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు. ఇది రాగిండి. ఇది జస్ట్ అరకేజీ దగ్గరలో ఉంది, పెద్ద చేప ఏం కాదు. ఇదిగోండి బయట తీస్తాను. ఇక్కడ పడినవన్నీ కూడా అవే సైజులో ఉన్నాయి. పెద్ద సైజులో ఏం కాదు, అన్నీ అరకేజీ కంటే ఇది ఇక్కడ లేదు. అరకేజీ కంటే చిన్నవే. ఇట్లా మళ్ళీ సపరేట్గా వేస్తున్నాం చూడండి సిక్కంలో. ఇక్కడ ఇంతవరకు మేము పట్టినామంటే ఈరోజు మేము పట్టినాం. అలాగా నాకు తెలిసి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను అసలు. నేనైతే మాత్రం మాకు దొరికినవి అయితే ఇవే. ఇంచుమించు ఒక 15-20 చేపలు ఉంటాయంటే. మీకు వీటి గురించి బాగా తెలిసి ఉంటే ఇవన్నీ కలిపి ఒక ఎన్ని కేలు వస్తే మీరు అంచనా చెప్పండి చూద్దాం. మీకు ఎన్ని కేలు వచ్చి తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. కానీ నేను మాత్రం నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా బేభత్సంగా ఏరియా అండి. ఈసారి మాత్రం ఏమైంది ఏం అస్సలు ఏం లేదు, చాలా తక్కువ దొరికే. ఇదండి ఈరోజు పట్టిన చేపలు ఇవే అండి. అస్సలు ఆ పెద్దవైతే ఏం లేవు, అంతా ఇవే సైజు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎలా పట్టి ఏ వాళ్ళతో పట్టినా అది మాత్రం చాలా క్లియర్గా చూపిస్తానండి.